ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. రాజకీయాల్లో కొంతమంది పదవి పొందడం కోసం పార్టీలు మారతారు. అంతేగాని ఆ పార్టీ మీద ఉన్న ప్రేమతోనో హైకమాండ్ మీద ఉన్న గౌరవంతోనో కాదు. అలాగే నువ్వు కూడా ఖుషి కోసమే ఇంటికొచ్చావు. అమ్మగా నువ్వున్నావు, తనకో నాన్నగా భరోసా కావాలి కాబట్టి నాతో ఉంటున్నావు. ఒక అడ్రస్ ఉండాలి కాబట్టి ఎవరు ఎన్ని మాటలన్నా భరిస్తూ ఇదిగో ఇంట్లో ఉంటున్నావు, అంతే కదా? ఈయనేంటి ఇలా మాట్లాడుతున్నారు? ఏదైనా మీరు నన్ను అర్థం చేసుకుంది? మరి విడాకులు అడిగావు కదా నువ్వు, అంటే దాని అర్థం నేను నీకు అక్కర్లేదనే కదా? మరి అందరి ముందు నేను వెళ్ళాలంటే మిమ్మల్ని కూడా రమ్మని చెప్పాను కదా, మరి దీని అర్థం ఏంటి? అయితే నేను రాను అన్నంత మాత్రాన విడాకులు అడిగేస్తావా నువ్వు? మరి అలాంటప్పుడు మీరు నాతో వచ్చేసి ఉండాలి కదా. నువ్వంతా చూసి కూడా అలా అడుగుతావేంటి తులసి? నేను నీతో రావడానికి మా నాన్న ఒప్పుకోలేదు కదా. అంటే మీ నాన్నని అడిగి నా మెళ్ళలో తాళి కట్టారా మీరు? మీ నాన్న ఒప్పుకుంటేనే మీరు నన్ను ఇంట్లోకి తీసుకొచ్చారా? లేదు కదా. మరి ఇప్పుడు మీ నాన్న ఒప్పుకుంటేనే నేను కావాలి, లేదంటే నేను అక్కర్లేదు, అంతే కదా? అదంతా నాకు తెలియదు. ఏదేమైనా సరే నువ్వు నన్ను డివోర్స్ అడిగి ఉండకూడదు. అప్పటి నుంచి నాకు మైండ్ నాట్ వర్కింగ్. యూ అండర్స్టాండ్? మీ బాధ నాకు అర్థమైంది, కానీ నా మనసులో ఉన్నదే మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఏముంది ఏముంది అర్థం చేసుకోపోవడానికి? సరే, నా మాటల్లో తెలియకపోతే నన్ను చూడండి, తెలుస్తుంది. చూశాను, ఏం తెలిసింది? నా ముఖాన్ని కాదు, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడండి, తెలుస్తుంది. నాకంటే నట్టింటా నువ్వుంటే చాలంట, నూరేళ్ళు దాచుకుంటా. కోరప్ప పాటైనా నిన్నొదులుకోనంత పులకింత. నీ నవ్వు విలువెంత అంటే మరి చూపిస్తా, ఇదిగో నా ప్రాణమంతా. నీవేలే జగమంతా అనిపించే ఈ వింతే ఏంటంతా. ప్రియమారా పడిపోయా నీ మైకంలోనా, మనసారా విడిపోయా ఇక నాతో నేనా. ఏమో 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 నాలో ఊపిరి నీవేమో, నిన్నే మించిన లోకం లేదేమో. నిన్నే చేరక ప్రాణం, నిన్ను చేర వనవాసం చేస్తున్నానేమో. నీ కోసం ప్రతి జన్మ పుడుతున్న